మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగల సాల్మన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సాల్మన్ గారు. నమస్తే అండి విష్ణు గారు. సార్ సాల్మన్ గారు, మన భారతదేశంలో అత్యంత సంపన్నులు ధనికులు అంటే ప్రతి ఒక్కరూ కూడా మొట్టమొదటిగా చెప్పే మాట అంబానీలు, అదానీలు. అంటే ఒక నెల అంబానీ మొదటి ప్లేస్లో ఉంటారు, ఇంకొక నెల అదానీ మొదటి ప్లేస్లో ఉంటారు. ఇలా ఏ నెల గణాలు మారుతూ ఉంటారు. వీళ్ళే కాకుండా టాటాలు, బిర్లాలు, తర్వాత ఇన్ఫోసిస్ అధినేతలు, లేదంటే ఆనంద్ మహీంద్ర, ఇలాంటి వాళ్ళ గురించి మనం ప్రముఖంగా చెప్పుకుంటుంటాం. సో దానికి తగ్గట్టుగానే, వాళ్ళ వ్యాపారాలకు తగ్గట్టుగానే, వాళ్ళ ఆదాయం తగ్గట్టుగానే వాళ్ళు కూడా ట్యాక్స్లు, అడ్వాన్స్ ట్యాక్స్లు పే చేస్తుంటారు. అయితే ఈ అడ్వాన్స్ ట్యాక్స్లకు సంబంధించి మొన్న ఆర్టికల్ చదివాను, ఒక ప్రముఖ దినపత్రికలో కూడా రావడం జరిగింది. అడ్వాన్స్ ట్యాక్స్లో కింగ్ ఖాన్ సెలబ్రిటీల్లో 92 కోట్లు చెల్లించిన షారుఖ్ అంట. అంటే షారుఖ్ ఖాన్ కానివ్వండి, సల్మాన్ ఖాను, తర్వాత విజయ్ వంటి ఇటువంటి పెద్ద పెద్ద బడా హీరోలు ఎవరైతే ఉన్నారో అటు నార్త్లో కానీ సౌత్లో కానీ, వీళ్ళు దాదాపు అడ్వాన్స్ ట్యాక్స్ కింద ఒక్కొక్కరు 50 కోట్లు, 60 కోట్లు, 70 కోట్లు, 80 కోట్లు, దగ్గర 100 కోట్ల వరకు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించారంట కదా. ఇప్పుడు మనం ఇంతకు మాట్లాడుకున్నాం, టాటాలు, బిర్లాలు, అంబానీ, అదానీలు, వీళ్ళు కదా భారతదేశంలో అత్యంత సంపన్నులు, వీళ్ళు కదా అడ్వాన్స్ ట్యాక్స్ ఎక్కువ చెల్లిస్తారు అనుకుంటాం కదా. బట్ ఏంటి ఇక్కడ సినిమా సెలబ్రిటీలు కూడా ఇంత పెద్ద ఎత్తున దాదాపు 100 కోట్ల రూపాయల వరకు అడ్వాన్స్ ట్యాక్స్లు పే చేస్తారు. ఏంటి అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మంచి క్వశ్చన్ అడిగారు విష్ణు గారు. ఇప్పుడు మనం ఇక్కడ సామాన్య మానవులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఇదే. ఇప్పుడు రిచెస్ట్ పర్సన్ ఎవరు మన భారతదేశంలో? అంబానీ, అదానీ లేదా అంబానీ, లేదంటే టాటాలు, మీరు అన్నట్టు పెద్ద కంపెనీస్ ఓనర్స్, ప్రమోటర్స్ ఎక్కువ రిచెస్ట్ పర్సన్, వాళ్ళు ఎక్కువ పే చేయాలి. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భారతదేశంలో వాళ్ళ సంపద అంతా ఏ రూపేణా ఉంది? ఈక్విటీస్ అంటే కంపెనీ యొక్క షేర్ల రూపేణా ఉంది. వాళ్ళ సంపదను కొలచడం కూడా నంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ షేర్ వాల్యూ. భారతదేశం, మన దేశం ఇచ్చిన, చట్టపరంగా ఇచ్చిన గొప్ప గొప్ప ప్రివిలేజ్, అదృష్టం ఏమిటంటే, ఎవరైతే ఈక్విటీస్లో సంపద పెట్టారో వాళ్ళు సంపద తీసుకుంటే మాత్రమే ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు మీరు పెట్టారు, సపోజ్ విష్ణు గారు, మీ సొమ్ము ₹1,00,00,000 అయినా ఈక్విటీస్లో ట్యాక్స్ కట్టే పని లేదు. మీ సొమ్ము 10 కోట్లైనా ట్యాక్స్ కట్టే పని లేదు. 100 కోట్లు, 1000 కోట్లైనా ట్యాక్స్ కట్టే పని. ఈక్విటీస్లో ఉన్నంత కాలం మీకు దేర్ ఇస్ నో ట్యాక్స్. అక్కడ ఉన్నంత కాలం, షేర్స్ రూపేనా, మ్యూచువల్ ఫండ్స్ రూపేనా ఉన్నంత కాలం మీకు ట్యాక్స్ పడదు. సామాన్యమైన ప్రజలు ఇది అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళు దేని మీద ట్యాక్స్ కట్టాలంటే, ఏదైనా జీతం రూపేనా తీసుకుంటేనో, ఇంకేదైనా అడిషనల్గా వాళ్ళకి వస్తేనో ట్యాక్స్ పడదు. ఈక్విటీస్ పెరిగితే మాత్రం ట్యాక్స్ పడదు. మన సామాన్య మానవులు చేసే పెద్ద మిస్టేక్ ఏమిటంటే విష్ణు గారు, 30% స్లాబ్లో ఉన్నారు, మీరు, నేను, ఇంకొకళ్ళు. ఎఫ్డి పెడతాం, 30% స్లాబ్లో ట్యాక్స్ పెడతాం, మళ్ళీ ఎఫ్డి మీద టీడీఎస్ కట్ చేస్తారు. అంటే మనం ఏం చేస్తున్నాము? ట్యాక్స్ రూపేనా డబ్బును తగ్గించుకుంటున్నాం, ఇన్ఫ్లేషన్ బీట్ చేసే దగ్గర ఇన్వెస్ట్ చేయట్లేదు. ఓకేనా విష్ణు గారు? ఈ ఆర్టికల్ నుంచి మనం తెలుసుకోవాల్సింది, రిచెస్ట్ పర్సన్ ఎక్కువ ట్యాక్స్ పే చేయాలి. అయితే వాళ్ళు కంపెనీస్ పే చేస్తాయి కార్పొరేట్ ట్యాక్స్లు. ఇండివిజువల్గా వాళ్ళు ఈక్విటీస్లో డబ్బు ఉన్నంతకాలం ట్యాక్స్ పే చేసే పని లేదు. సో నేను ఏం చెప్తున్నానంటే, ఇన్ఫ్లేషన్ అనేది, ద్రవ్యోల్బణం అనేది ప్రజల సొమ్ముని రోజు రోజుకి తగ్గించేస్తూ ఉంటుంది. ఏమి చేయం, సేవింగ్సే పెట్టుకుంటాము, అయినా ప్రజల సొమ్ము తగ్గుతుంది. కాబట్టి ఈక్విటీస్లోకి రండి, పెద్ద కంపెనీస్లో ఓనర్ కండి. మనకి దేశం ఇస్తున్న పెద్ద అదృష్టం విష్ణు గారు, చదువు లేకపోయినా రిలయన్స్ అంబానీతో పాటు మనం కూడా ఒక షేర్ హోల్డర్ అయితే, మనం ఒక షేర్ కొంటే మనం కూడా ఆ కంపెనీలో ఓనర్ అవుతాం. మన కోసం ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పనిచేస్తారు, ఆ ఎంప్లాయీస్ పనిచేస్తారు. ఈవెన్ చైర్మన్ గారి డెసిషన్స్ కూడా, ఏజిఎం జనరల్ బాడీ మీటింగ్లో షేర్ హోల్డర్స్కి ఏ విధంగా బెనిఫిట్ చేయాలి, ఎంత డివిడెండ్ ఇవ్వాలి, షేర్ హోల్డర్స్ నమ్మకాన్ని ఎలా కాపాడుకోవాలి, కంపెనీ ప్రమోటర్స్ ఆలోచించేది. ఓకేనా విష్ణు గారు? షేర్స్ కొనుక్కుంటే డివిడెండ్స్ రూపేణ డబ్బు వస్తుంది, క్యాపిటల్ గెయిన్ అంటే షేర్ వాల్యూ పెరుగుతున్న కొద్ది క్యాపిటల్ గెయిన్. అయితే మనం ఏం చెప్తున్నాం అంటే, సామాన్య ప్రజలకి షేర్స్లో ఎప్పుడన్నా అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అయినా, ఏదైనా ప్రాబ్లం అయినా టక్క షేర్ వాల్యూ పడిపోయి కొనేవాళ్ళు ఉండరు. కాబట్టి ఆ షేర్స్
దెబ్బతింటారు. కాబట్టి నేనేం చెప్తున్నట్టు సామాన్య మానవుడు నష్టం తగ్గించుకోవటానికి, రిస్క్ తగ్గించుకోవడానికి F&O నేను ప్రమోట్ చేయట్లా, నా వ్యక్తిగతంగా ఇంట్రాడేని ప్రమోట్ చేయట్లేదు. డైరెక్ట్ స్టాక్స్ కూడా నాలెడ్జ్, ఒక్కోసారి 15 స్టాక్స్ కొన్నాను, 14 స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేస్తాను, ఒక్క స్టాక్ దెబ్బతింటే ఈ లాభం అంతా అక్కడ పోకుండా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మీకు ప్రొఫెషనల్ ఫండ్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కంపెనీస్లో మేజర్ పోర్షన్ ఉంటుంది కదా మ్యూచువల్ ఫండ్స్కి, అడ్మిన్లో వీళ్ళు ఒక కీ రోలర్ ఉంటారు. కంపెనీలో ఏం జరుగుతుందని వీళ్ళు వాచ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ కంపెనీలో ఏం ప్రాబ్లం అవుతుంది ఏంటని చూస్తున్నారు. సో ఫస్ట్ తెలిసి మనకి మన క్యాపిటల్ మార్కెట్స్ విష్ణు గారు పర్ఫెక్ట్. మన క్యాపిటల్ మార్కెట్స్ పర్ఫెక్ట్ అంటే ఏమిటి, హైడ్ చేయరు, ఏ కంపెనీ విషయం కూడా హైడ్ చేయరు. మనకి సెబీ వచ్చిన తర్వాత 92లో సెబీ వచ్చిన తర్వాత మన క్యాపిటల్ మార్కెట్స్ ఆర్థికంగా ఎలా రిఫార్మ్స్ వచ్చినాయి, క్యాపిటల్ మార్కెట్స్ కూడా రిఫార్మ్స్ వచ్చినాయి. పర్ఫెక్ట్ అనమాట, ఏ కంపెనీ కూడా హైడ్ చేయకూడదు. వెంటనే వీళ్ళకి తెలిసినన్ని వీళ్ళు బయటకు వచ్చేస్తారు. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఉంటే మనకి ఏదైనా కంపెనీలో ఫ్రాడ్ అయినప్పుడు బయటకు వచ్చేస్తారు. సో నేను సామాన్య ప్రజలకు ఏం చెప్తున్నాను, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మీరు పార్టిసిపేట్ అవ్వండి. సెన్సెక్స్ గత 45 ఏళ్ళ నుంచి 15% CAGR ఇచ్చింది. 1 లక్ష రూపాయలు 45 ఏళ్ళు 8,30,00,000 అయింది. సో నేనేమంటున్నానంటే విష్ణు గారు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మీరు డబ్బు పెట్టి ఎంత పెరిగినా మీరు ట్యాక్స్ కట్టే పని లేదు. తీసుకున్న రోజు 2018 ముందు అయితే క్యాపిటల్ గెయిన్ మీద కూడా ట్యాక్స్ లేదు. 18 తర్వాత అరుణ్ జైట్లీ గారు పెట్టారు, నిర్మలా సీతారామన్ గారు మొన్న ఏం చేశారు, అరుణ్ జైట్లీ గారు 10% పెట్టారు లాభం మీద, వీళ్ళు 12.5 చేశారు. అంటే మీరు 1 లక్ష పెట్టారు, 1 కోటి అయింది అనుకోండి, 99 లక్షలు క్యాపిటల్ గెయిన్ అంటారు. క్యాపిటల్ గెయిన్ మీద ఈక్విటీలో 12.5%. తీసుకున్న రోజు మాత్రమే ట్యాక్స్ కట్టాలి. సో ఈక్విటీస్లో ఉన్నంతకాలం మనం ట్యాక్స్ కట్టాం కాబట్టి అందుకని అదానీ గారు, అంబానీ గారు, కార్పొరేట్లు అందరూ ఈక్విటీస్ రూపేణ వాళ్ళ సొమ్ము ఉంటుంది. సో మనం చేసే సామాన్య మానవులు చేసే పెద్ద మిస్టేక్ ఏమిటంటే ఈక్విటీస్లో మనం పెట్టకపోవడం వల్ల బయట ఉన్న డబ్బు మీద FDల రూపాయనో ఇంకొక రూపాయనో మనం ట్యాక్స్ కడుతున్నాం. ఇంకా మన డబ్బును తగ్గించుకుంటున్నాం. రైట్ రాయల్గా ఇండియన్ ఎకానమీ స్టోరీలో లార్జ్ క్యాప్ ఫండ్స్ తీసుకుంటే ఇండియాలో టాప్ 100 కంపెనీస్లో మీరు ఓనర్ అవుతారు. సెన్సెక్స్ 15% ఇచ్చింది కాబట్టి 12% వేసుకుంటే కూడా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల దీర్ఘకాలంలో మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది. రిస్క్ ఉంటుంది అంటే మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఉంటుంది. రిస్క్ అంటే ఏమిటి, జీరో అవ్వటం కాదు. 100 రూపాయలు పెట్టిన దగ్గర 95 రూపాయలు 90 రూపాయలు అవుతుంది షార్ట్ పీరియడ్లో. కానీ సెన్సెక్స్ హిస్టరీ మనం చూస్తే ఎవరైతే 10 ఏళ్ళు పెట్టారో 15 ఏళ్ళు పెట్టిన వాళ్ళకి నెగిటివ్ రిటర్న్ లేదు, 10 ఏళ్ళు పెడితే ఒక్కసారి మాత్రమే నెగిటివ్ రిటర్న్ వచ్చింది. దీర్ఘకాలం ఉంటే యూత్ వెల్త్ క్రియేట్ చేసుకొని ధనవంతులు అవడానికి అవకాశం ఉంది. వారెన్ బఫెట్ గారు ఏం చెప్పారంటే, మీకు వచ్చిన డబ్బుని ఖర్చు పెట్టిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం కాదు, ఇన్వెస్ట్ చేసిన తర్వాత మిగిలిన డబ్బుతో ఖర్చు చేసుకోండి, అప్పుడు మీరు ధనవంతులు అవుతారు. రెండవ సూత్రం ఏం చెప్పారంటే వారెన్ బఫెట్ గారు, నెవర్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్. మీరు డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడతారు, ఒక్కసారి డబ్బు వచ్చిన తర్వాత డబ్బు మీకోసం కష్టపడాలి అంటే మీరు ఇన్వెస్ట్ చేయాలి. డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడతారు, డబ్బు మీకోసం కష్టపడాలి అంటే వైజ్గా ఇన్వెస్ట్ చేయండి. వైజ్గా ఇన్వెస్ట్ చేస్తే కంపెనీస్ మీకోసం పనిచేస్తాయి. ఇండియన్ ఎకానమీ గ్రోత్ స్టోరీలో మీరు పార్టిసిపేట్ అవుతారు. వద్దన్నా మీకు డబ్బు తెచ్చి పెడుతుంది, కానీ దీర్ఘకాలం ఉండాలి. రైట్. సుమన్ టీవీ ద్వారా నేను కోరుకునేది ఇదే విష్ణు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సల్మాన్ గారు. థ్యాంక్ యూ విష్ణు గారు, అండ్ థ్యాంక్ యూ సుమన్ టీవీ ఫర్ గివింగ్ అవేర్నెస్ టు కామన్ పీపుల్.